ఈడేంట్రా బాబు తెర ఓపెన్ చేయగానే వంటగదులు చూపిస్తున్నాడు అనుకుంటున్నారా? వెయిట్ చేయండి చెప్తాను. రోజు ఈ బిర్యానీలు స్టార్టర్లు ఈ జంక్ ఫుడ్స్ తిని బోర్ కొట్టి ఈ రోజైనా డిఫరెంట్ గా తిందామని ఇక్కడికి వచ్చేసాను. అదే హెల్తీ ఓక్ క్లౌడ్ కిచెన్. వీళ్ళు మన స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉన్నారు. అయ్యా ఇప్పుడు నువ్వు చూస్తున్నది ఎయిర్ ఫ్రైడ్ అనమాట. అంటే చికెన్ ముక్కలంతా వితౌట్ ఆయిల్ లెస్ ఎయిర్ ఫ్రై గా చేసి మనకి ఇదే ఆయిల్ లెస్ ఫ్రైడ్ చికెన్ తో మనకి స్టార్టర్లకు గానీ నూడిల్స్ గానీ ఫ్రైడ్ రైస్ గానీ అన్ని తినొచ్చు మామ. ఇక్కడ చేసింది అంతా వితౌట్ ఆయిల్ లెస్. నేనైతే కుంగ్పో చికెన్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చాను. ఇక్కడ వీళ్ళు యూజ్ చేసే రైస్ కూడా బ్రౌన్ రైస్ అండి. అలాగే దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. లైక్ ఎక్సెస్ వెయిట్ లూజ్ అవ్వాలన్నా, ఈ బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్ చేస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా ఫుల్ గా తగ్గించేస్తాయి అంట. మరి చికెన్ ఫ్రైడ్ బ్రౌన్ రైస్ కి నార్మల్ చికెన్ ఫ్రైడ్ రైస్ కి వేరియేషన్ ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. ఆ చికెన్ ఫ్రైడ్ రైస్ తింటే ఎలా ఉంటుందో ఈ చికెన్ బ్రౌన్ ఫ్రైడ్ రైస్ తింటే అలాగే ఉన్నది మామ. టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ట్రై చేయండి. ఒరే బాబు ఇక్కడ చైనీస్ నూడిల్స్ కూడా ఉన్నాయంట. మరి ఆయిల్ లెస్ నూడిల్స్. మనకి బయట యూజ్ చేసేది మైదా నూడిల్స్, కానీ ఇక్కడ యూజ్ చేసేది బ్రౌన్ వీట్ నూడిల్స్. బాగుంది కదా. చూడండి డబ్బా మీద స్టిక్కర్లు కూడా అంటించారు. అంటే మీరు ఒక డబ్బాలో ప్రోటీన్ వాల్యూ ఎంత ఉంటుంది, క్యాలరీస్, కార్బ్స్, ఫ్యాట్స్ వాల్యూస్ అంతా ట్రాక్ చేసుకుని తినొచ్చు. అప్పుడప్పుడు ఇలాంటి ఆరోగ్యమైన తిండ్లు తినండారా. ఎందుకు వచ్చి నువ్వు రోడ్డు మీద అలా జంక్ ఫుడ్లు తిని ఆరోగ్యాలు పాడు చేసుకుని మంచి పౌష్టిక ఆహారం తీసుకుంటారా. మీ గురించే చెప్తున్నాను. మరి ఆహారం తీసుకోవాలంటే ఇప్పుడే స్విగ్గీ జొమాటోలోకి వెళ్ళి హెల్తీ ఓక్ లోని ఆర్డర్స్ చేసుకోండి మావా. ఈ నూడిల్స్ టేస్ట్ కూడా చాలా బాగుందండి. రోడ్డు మీద బజ్జీలను, గారెలను, జిలేబీలను బోల్ డబ్బులు ఖర్చేడతారా. అదేదో ఈ ఆరోగ్యమైన తిండ్లకు ఖర్చేటండి. ఈ ఆమ్లెట్ లోపల పుట్టగొడుగులు చీసు ఫుల్ గా వేసి పొట్లం కొచ్చి తీసుకొచ్చాడు. టేస్ట్ చాలా బాగుంది. ఈ అద్భుతమైన ఆహారాలు చేసే వంట మనిషి మన ముందే ఉన్నాడు. అడిగేద్దామా కొన్ని ప్రశ్నలు? సోయా సాస్ గానీ యూసేజ్ ఏముంటుందా? ఓకే. సో మన వాళ్ళైతే ఇక్కడ ఫుడ్ కలర్స్ కానీ సోయా సాస్ కానీ లేదంటే టేస్టింగ్ సాల్ట్ కానీ ఎక్కడ యూజ్ చేయట్లేదు అనమాట. ఇది ఒక హెల్తీ ఫుడ్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. అంతేనా? చూడండి ఇక్కడైతే ఇప్పుడు మంచూరియన్ చేస్తున్నారు. ఆయిల్ అయితే అసలు జీరో ఆయిల్ అనమాట. మొత్తం అంతా ఎయిర్ ఫ్రైడ్ తోనే ఉంటుంది. ఇక్కడ మొత్తం ఫుడ్ ఐటమ్స్ అంతా ఎయిర్ ఫ్రైడ్ తో చేస్తారు విత్ జీరో ఆయిల్. సో అంటే చాలా మంది ఏమంటే చైనీస్ ఫుడ్ ఐటమ్స్ అంటే మెయిన్లీ ఎక్కువ ఆయిల్ కలుస్తుంది, లేదంటే మైదా, ఇవంతా జంక్ ఫుడ్ టైప్ అనుకుంటారు. కానీ ఇది మాత్రం జంక్ ఫుడ్ కాదు. చైనీస్ క్యూషన్ నచ్చిన వాళ్ళకి మాత్రం ఇక్కడికి ఫుడ్ ఆప్షన్ చూస్ చేసుకోండి. హెల్తీ వర్క్ విత్ జీరో ఆయిల్ అనమాట. నూడిల్స్ ఉంటాయి, స్టార్టర్స్ కూడా ఉంటాయి గైస్. మరి ఫుడ్ ని ఎంజాయ్ చేసుకోవచ్చు బాగానా. హాయ్ గైస్, ఈ రోజు నేనైతే హెల్తీ వర్క్ వాళ్ళ కిచెన్ లో ఉన్నాను. ఇది ఒక క్లౌడ్ కిచెన్ అనమాట. సో ఈ హెల్తీ వర్క్ కాన్సెప్ట్ అసలు ఎప్పుడు స్టార్ట్ చేశారు అనేది ఇక్కడ వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హాయ్. అసలు ఈ హెల్తీ వర్క్ కాన్సెప్ట్ అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? ఈ హెల్తీ వర్క్ అనేది డిసెంబర్ లో స్టార్ట్ అయిందండి. పెద్ద వాటర్ లో స్టార్ట్ అయిందా? అండ్ ఎన్ఐడి అండ్ మొదలవాడలో కూడా బ్రాంచెస్ ఉన్నాయి. దీనికి ఎన్ఐడిలో ఉందా? ఎక్కడ? ఎన్ఐడిలో మీకు ఫ్లైఓవర్ దగ్గర ఉంటుంది. అండ్ మొదలవాడ వచ్చేసి మిదిలపూరి ఉడకాని రోడ్ లో ఉంటుంది. ఓకే. అక్కడ ఇప్పుడు ఓపెనింగ్ అయింది ఎన్ఐడి అంటే మొదలవాడ? జనవరిలో ఓపెన్ అయిందండి. ఇది పెద్ద వాటర్ లో డిసెంబర్ లో. వ్యూవర్స్ కి చెప్పండి, మెయిన్ ఇది ఒక క్లౌడ్ కిచెన్ అయినా లేదంటే రెస్టారెంట్ టైప్ కూడా ఉన్నదా? యాజ్ ఆఫ్ నౌ ఇది ఓన్లీ క్లౌడ్ కిచెన్ అండి. మీరు స్విగ్గీ నుంచి జొమాటో నుంచి ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు ఈ హెల్దీ హోక్ లోని మనకి మెనూ ఐటమ్స్ ఏమేమి ఉంటాయన్నా? అంటే మా వాళ్ళకి చూడండి ఎలా చూస్తున్నారు, అసలు ఏటేట ఉంటాయని అడుగుతున్నారు. ఈ హెల్దీ హోక్ లో చైనీస్ ఐటమ్ అంటున్నారు కదా. అంటే బేసిక్ గా ఓక్ అంటే చైనీస్ క్యూజిన్ మెనూ ఏముంటది అనేది మీకు యూజువల్లీ చైనీస్ లో నూడిల్స్ ఉంటుంది, లేదంటే ఫ్రైడ్ రైస్ ఉంటాయి. సేమ్ అవే ఇక్కడ ఉంటాయి. దానికి మాకు డిఫరెన్స్ ఏంటి అంటే చైనీస్ అండ్ హెల్దీ రెండు ఫ్యూజన్ చేసి మెన్యూని క్రియేట్ చేసాం అన్నమాట. అంటే మీరు బయట మైదా నూడిల్స్ యూస్ చేస్తే మేము హోల్ బిట్ స్పాగెటీ యూస్ చేస్తాం. మీరు బయట వైట్ రైస్ చూస్తారు చైనీస్ లో, మేము ఇక్కడ బ్రౌన్ రైస్ యూస్ చేస్తాం. అలాగే బయట మీకు డీప్ ఆయిల్ లో కుక్ చేస్తారు చికెన్ కానీ ప్రాన్స్ కానీ ఇంకేదైనా సరే. మేము ఇక్కడ ఎయిర్ ఫ్రైడ్ చేస్తాం అన్నమాట. సో నో ఆయిల్. అంటే ఎంఎస్జీ కూడా మేము యూజ్ చేయము. అంటే టేస్టింగ్ సాల్ట్స్ కానీ ఎంఎస్జీ కానీ మేము యూజ్ చేయకుండా హెల్దీగా ప్రిపేర్ చేస్తాం. అండ్ పోర్షన్ కంట్రోల్ గా ప్రిపేర్ చేస్తాం అన్నమాట మీల్స్ అన్నది చైనీస్ స్టైల్. ఈ క్లౌడ్ కిచెన్ అనేది మనకి ఇప్పుడు స్విగ్గీ అండ్ జొమాటో రెండిట్లో ఉందా? రెండిట్లోనే అవైలబుల్ గా ఉంది. సో చూడండి మామూలు మరి స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉన్నదంట. మరి ఆర్డర్ చేసుకుని ఫుడ్ ని ఎంజాయ్ చేసుకోండి. నెక్స్ట్ అన్న ఇంకో చిన్న డౌట్, వాళ్ళకి కూడా ఉన్నది డౌట్. మెయిన్ ఏంటంటే హెల్దీ ఫుడ్ ఆప్షన్ అంటున్నారు కదా. సో ఇది అథ్లెటిక్స్ కానీ లైక్ బాడీ బిల్డర్స్ కానీ వాళ్ళు అలాగా ప్రోటీన్ డైట్ ఎక్కువ ఇంటేక్ చేసుకుంటారు.
సో నార్మల్ పర్సన్స్ కూడా యూస్ చేసుకోవచ్చా, నార్మల్ పర్సన్స్ కూడా తినొచ్చా అని? నార్మల్ పర్సన్స్ కూడా తీసుకోవచ్చండి. ఇప్పుడు మీరు బయట చైనీస్ స్టైల్లో తీసుకునే దానికంటే మీరు హెల్తీగా ఇప్పుడు మైదా నూడిల్స్ తీసుకునే బదులు హోల్ వీట్స్ ప్యాకెట్ తీసుకోవడం చాలా బెస్ట్. ఆరెంజ్ వైట్ రైస్ బదులు మీరు బ్రౌన్ రైస్ తీసుకోవడం చాలా బెస్ట్. డీప్ ఆయిల్ కంటే ఎయిర్ ఫ్రైడ్ చాలా బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు చాలా మందికి ఓల్డ్ ఏజ్ వాళ్ళకి లైక్ బీపీ, షుగర్ ఇవన్నీ ఉంటాయి కదా పేషెంట్స్ కి, వాళ్ళకి కూడా ఈ ఫుడ్ ఐటమ్స్ తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి కదా? బెనిఫిట్స్ ఉంటుందండి, ఖచ్చితంగా ఉంటుంది. అంటే మెయిన్ ఏంటంటే క్యాలరీ డెఫిషియన్స్ ఫుడ్ అన్నమాట. క్యాలరిఫిక్ గా పోర్షన్ కంట్రోల్ మీల్స్ ఉంటుందండి. అంటే ఒక పర్సన్ ఎంత క్యాలరిఫిక్ వాల్యూలో తినాలో అంతగానే మేము పోర్షన్ కంట్రోల్ చేసి ప్రిపేర్ చేసిన మీల్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. వ్యూవర్స్ చూసారు కదా, సో ఇప్పుడు మనం అయితే హెల్తీ యోక్ వాళ్ళ కిచెన్ లో ఉన్నాం. ఇది ఒక క్లౌడ్ కిచెన్ అన్నమాట. మీరు కూడా ఆర్డర్స్ చేసుకోవాలంటే డూ ఆర్డర్ ఇట్ ఆన్ స్విగ్గీ అండ్ జొమాటో. ఇది చాలా హెల్తీ ఫుడ్ ఆప్షన్స్ మెయిన్లీ ఫర్ ఎథ్లీట్స్ అండ్ అలాగే లైక్ చాలా మంది జిమ్ చేస్తుంటారు కదా మామూలు బాడీ బిల్డర్స్ కానీ, అలాగే నాట్ ఓన్లీ బాడీ బిల్డర్స్ అండ్ ఎథ్లీట్స్, చాలా నార్మల్ పీపుల్స్ కూడా తినొచ్చు. లైక్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే బీపీ, షుగర్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, వాళ్ళకి మెయిన్లీ ఇది చాలా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.